నా పేరు భూపేంద్ర. నా పేరు 2010 నుంచి స్టార్ట్ అయింది మనకి ఇక్కడ. అంతకుముందు ఏంటంటే నేను చాలా చోట పెట్టిన షాపు. ఇది పెట్టక ముందు కూడా నేను ఒక 11 సార్లు దుకాణం పెట్టేసి లాస్ అయిపోయినాం. అప్పుడు హైటెక్ సిటీలో, గచ్చిబౌలిలో కానీ, కొండాపూర్లో, ఆర్టీసీ దగ్గర కానీ, అట్లా చాలా విజయ్ కాలనీ, మల్లెపల్లి అట్లా చాలా పెట్టినాం. దాని తర్వాత మన ఈ 12వ షాప్ అట్లా ఇది ఇక్కడ వచ్చేసి మనం నెక్లెస్ రోడ్లో బండి పెట్టినాము. అది ఇక్కడ సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు తెలంగాణలో కానీ, హైదరాబాద్లో కానీ బిర్యానీ ఎట్లా ఫేమసో అట్లా దోశ ఇడ్లీ ఫేమస్ అంతా మన దగ్గర కూడా. దాంట్లో స్పెషల్ ఏంటంటే మన హైదరాబాద్లో టాప్ 1 టాప్ 2 అట్లా మనం ర్యాంకింగ్ ఏం లేదు. కానీ స్ట్రీట్ ఫుడ్లో మాత్రం స్ట్రీట్ ఫుడ్ కూడా అనలేము దీన్ని ప్రాపర్గా. కాకపోతే హైదరాబాద్ బెస్ట్ ఫుడ్లో టాప్ 5లో అట్లా వస్తుంది మనది. చాలా మందికి చాలా ఇష్టం ఇక్కడ క్రీమ్ దోశ కానీ, బటర్ దోశ కానీ, చీజ్ క్రీమ్ కానీ, పన్నీర్ దోశ కానీ అవన్నీ. ఇంకా స్పెషల్ ఏంటంటే సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ స్పెషల్. ఇటువంటి వెదర్లో మాత్రం ఇడ్లీ సాంబార్ కానీ, ఇడ్లీ వడ కానీ అట్లా తింటే మాత్రం చాలా అంటే డిఫరెంట్ టేస్ట్, అది డిఫరెంట్గా ఉంటుంది. ఇది మన అంబిషన్. ఇది ఇక్కడ చాలామంది యూత్కు, చాలామంది ఫ్యామిలీకి చాలా నచ్చుతుంది అనమాట. ఎట్లా అంటే నేను ఇప్పుడు షాప్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక్కొక్కరు చిన్నపిల్లలు వాళ్ళు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడనే ఇష్టపడతారు, ఇక్కడనే వస్తారు అనమాట. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఒక్కని స్టార్ట్ చేసాను, మా ఫ్యామిలీ స్టార్ట్ చేసింది, మా మమ్మీ కానీ, మా తమ్ముడు కానీ అందరు నాకు సపోర్ట్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ త్రూగా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. మన కొండాపూర్లో ఉంది, సుచిత్ర మెట్రో దగ్గర ఉంది మనది. ఇంకొకటి మన ఎల్బీ నగర్లో ఉంది. ఎల్బీ నగర్లో మీకు చాలా పెద్దగా ఉంటుంది, ఫ్యామిలీ సెక్షన్ అన్నీ ఉంటాయి దాంట్లో. మనం పెట్టినప్పుడు ఫస్ట్లో అయితే రోజుకు 350, 400, 500, 600 అయితే చాలా సంతోషపడేటోళ్ళం మనము. ఇప్పుడు వచ్చేసి నెలకు మనం 15 నుంచి 20 లక్షల దాకా బిజినెస్ అవుతుంది. తవా ఇడ్లీ అది 100 రూపాయల దాకా ఉంది. దోశలు వచ్చేసి మీకు 50 రూపాయల నుంచి నార్మల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. 50, 60, 70, 100 అట్లా కూడా ఉన్నాయి. మీకు వచ్చేసి 120, 150 రూపాయలు పిజ్జా దోశ కూడా ఉంది. మీకు దాని వర్త్ దాని క్వాలిటీ ఉంటుంది. అట్లా మనతో వచ్చేసి ఇప్పుడు ఇడ్లీ సాంబార్ కానీ, ఇడ్లీ చట్నీ కానీ, బటర్ ఇడ్లీ, బటర్ సాంబార్ ఇడ్లీ, గీ ఇడ్లీ అవన్నీ ఉంటాయి. దోశలు కూడా మీకు బటర్ దోశ, క్రీమ్ దోశ, చీజ్ దోశ అవన్నీ ఉంటాయి. ఇట్లా ఎవరు ఇష్టం మంచి ఐటమ్స్ ఉన్నాయి. రోజుకి వచ్చేసి పబ్లిక్ మనకు 300, 400 నుంచి వీక్లీ డేస్లో 1000 మంది కానీ, 700-800 అట్లా కరెక్ట్గా చెప్పలేము కానీ 700-800 మంది కూడా వస్తారు మనకు. అట్లా సాటర్డే సండే కానీ అట్లా రోజైతే 300-400 ఈజీగా వస్తారు.
ఇంకొకటి నాన్ వెజ్ టిఫిన్స్ ఏంటంటే ఎందుకు ఇంత ఫేమస్ కారణం ఏంటంటే మీరు 15 సంవత్సరాల ముందు ఎట్లయితే టేస్ట్ ఇట్ ఉందో ఆ టేస్ట్ మేము ఇప్పటికి మెయింటైన్ చేస్తాము. ఆ టేస్ట్ ఇప్పటికి కూడా ఉంటుంది. నేను చెప్పుడు కాదు, మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు, రెగ్యులర్ మా కస్టమర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వాళ్ళకి అడగవచ్చు. మీరు చేంజ్ కాలే అని చెప్పేసి చాలామంది అదే మాట అంటారు. మేము కూడా దాన్ని కట్టుబడి ఉంటాము. మనకు మార్నింగ్ 5:30 నుంచి 12 వరకు ఉంటుంది. మనకు ట్యాంక్ బౌండ్ దగ్గర హుస్సేన్ సాగర్ దగ్గర బోర్డ్స్ క్లబ్ బుద్ధాభవన్ బ్యాక్ చాట్ నెక్లెస్ రోడ్, ఇది ట్యాంక్ బౌండ్ కార్ది. ఎల్బీ నగర్ వచ్చేసి మన సాగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్. హర్బన్ జంక్షన్ నాన్ వెజ్ టిఫిన్స్ అంటే ఎవరని చెప్పేస్తారు మీకు. అక్కడ మన డ్రైవింగ్ కూడా ఉంటుంది హర్బన్ జంక్షన్ అని, దాని పక్కన ఉంటుంది. అక్కడ హర్బన్ జంక్షన్ టైమింగ్ వచ్చేసి మీ సాగర్ రింగ్ రోడ్ది పొద్దున 5 నుంచి నైట్లో 1 o'clock వరకు ఉంది ప్రస్తుతానికి టైం. ఆడ ఇక్కడ మాత్రం 12 గంటల వరకు ఉంది. మన కొంపల్లి సుచిత్ర అది ఇక్కడ 7 నుంచి నైట్ 10-10:30 వరకు ఉంటుంది. మన ఇంకొక కొత్తది డైమండ్ పాయింట్లో కూడా స్టార్ట్ అవుతుంది కొత్త బ్రాంచ్. నెక్స్ట్ 15-20 రోజులు స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే తప్పకుండా అందరు ఇక్కడ రండి మన నాన్ వెజ్ దగ్గర, చాలా బాగుంటుంది. స్పెషల్లీ మనకి ఏంటంటే టూరిస్ట్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్కు, గుజరాత్ వాళ్ళు కానీ, ముంబై వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తప్పకుండా ఇటుకు వచ్చిపోతారు. మన వాళ్ళకే చాలామందికి తెలియదు. నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా నాకు చాలామంది అడుగుతారు ఇట్లా అని చెప్పేసి. మన వాళ్ళకి కొందరికి తెలియకుండా వచ్చు. అందరూ తప్పకుండా రండి, చాలా బాగుంటుంది. నా పేరు అజయ్, మాది మా వరంగల్ డిస్టిక్ మహబాద్. మా ఫ్రెండ్ ఇక్కడ రిఫర్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాము. టిఫిన్ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మా ఫ్రెండ్ రోజు ఇక్కడే టిఫిన్ చేస్తారు రెగ్యులర్గా. మేము ఆ టిఫిన్ బాగుందని చెప్పడంతో ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నా పేరు శ్రీరామ్ గౌడ్ అండి. నేను హైదరాబాద్ లోకల్ ఇక్కడే. నేను డే బై డే కానీ వీకెండ్స్లో కానీ సాటర్డే సండే మబ్బాద్ నుంచి వస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడే తీసుకొస్తాను. నీట్గా ఇస్తారు వీళ్ళు, ఇక్కడ టేస్టీగా ఉంటుంది. పిజ్జా దోశ ఎక్కువ అంటే మేము తీసుకునేది ఇడ్లీ, గీ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, పిజ్జా దోశ బాగుంటుంది ఇక్కడ. మెయిన్ థింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి హ్యాపీగా తినొచ్చు. చుట్టుపక్కల చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రైస్ నార్మలే ఉన్నాయి మంచిగానే.